పర్మిషన్స్ స్పెషల్ అడ్వాన్స్డ్ అన్నా కూడా స్పెషల్ అన్న ఒకటే. మనం ఫస్ట్ అయితే బేసిక్ చూస్తాం, బేసిక్ ఇవి. రెండోది అయితే ఏసీఎల్స్ చూస్తాం, ఏసీఎల్స్. మూడోది అయితే ఎస్, అడ్వాన్స్డ్ చూస్తాం, అడ్వాన్స్డ్. ఈ అడ్వాన్స్డ్నే మనం స్పెషల్ అంటున్నాం, స్పెషల్ పర్మిషన్స్ అంటున్నాం, స్పెషల్ పర్మిషన్. ఈ విధంగా మనం స్పెషల్ పర్మిషన్స్ ఈజీగా గ్రూప్స్కి ఇవ్వచ్చు. అదర్స్కి ఇచ్చేసాం, ఇక్కడ స్పెషల్ పర్మిషన్ గ్రూప్స్కి ఇచ్చాం. రైట్ రైట్. గ్రూప్స్ అదర్స్ రెండు అయిపోయాయి. అంటే నేను ఏం చేయాలా, సింపుల్గా దాన్నే వాళ్ళు ఏమంటున్నారంటే స్పెషల్ పర్మిషన్స్నే ఎస్ యూజర్ లెవెల్ అంటే ఓనర్ లెవెల్లో ఇవ్వచ్చు, తర్వాత గ్రూప్ లెవెల్లో ఇవ్వచ్చు, తర్వాత అదర్స్ లెవెల్స్లో కూడా ఇవ్వచ్చు. ఎస్ ఎస్. సో గ్రూప్ లెవెల్లో ఇవ్వాలంటే ఎస్ కానీ ఆర్ క్యాపిటల్ ఎస్ కానీ వాడు. అదర్స్కి ఇవ్వాలంటే స్మాల్ ఎస్ కానీ స్మాల్ టీ కానీ ఆర్ క్యాపిటల్ టీ కానీ ఉపయోగించు. మరి యూజర్స్ అంటే ఓనర్స్కి ఇవ్వాలంటే ఓనర్కి ఇవ్వాలంటే వాడేమన్నాడంటే ఎస్, ఎస్ఏ, ఎస్ఆర్ క్యాపిటల్ ఎస్. కానీ ఇక్కడ ఎస్ఆర్ క్యాపిటల్ ఎస్ అంటే ఇక్కడ ఓనర్స్ అంటే యు ప్లస్ ఎస్ అలా రాయాల. ఇక్కడ గ్రూప్ అంటే జీ ప్లస్ ఎస్ అలా రాయాల. ఇక్కడ అదర్స్ అంటే ఓ ప్లస్ టీ, టీ అంటే స్టిక్కీ బిట్, ఇట్లా రాయాల. అంటే నువ్వు గ్రూప్స్కి ఇస్తావా ఈ మాదిరిగా రాయి, యూజర్స్కి ఇస్తావా ఈ మాదిరిగా రాయి. ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసింది అదర్స్ డిస్కస్ చేసాం, గ్రూప్స్ డిస్కస్ చేసాం. యూజర్స్ని డిస్కస్ చేయలేదా, ఓనర్స్ని చేయలా. ఓ అదేంది, అది సిహెచ్ మాడ్ యూ ప్లస్ ఎస్ అంతే అయిపోయింది. యూజర్స్ అన్నమాట, అంటే ఓనర్స్ లెవెల్, ఓనర్ లెవెల్. ఇది ఓనర్ లెవెల్, యూ 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 ప్లస్ ఎస్ వాడాలి. ఇక్కడ జీ ప్లస్ ఎస్ వాడితే ఇది జరిగింది, ఓ ప్లస్ టీ వాడితే ఇన్ ద లాస్ట్ క్లాస్లో అది జరిగింది. ఇట్లా ఈ మాదిరిగా మనం యూ ప్లస్ ఎస్ ఇస్తే ఓనర్స్కి ఏదో జరగబోతా ఉంది, ఓనర్స్కి ఏదో జరగబోతా ఉంది. ఇట్లా మనం ఆలోచన చేసుకోవాలి. దీన్ని మనం స్పెషల్ పర్మిషన్స్ అంటాం. అంతే సింపుల్. దాన్నే కొంతమంది ఏమంటారంటే ఎస్, యూజర్కి ఇచ్చేదాన్ని సెట్ యుఐడి అంటారు, కొంతమంది సెట్ జిఐడి అంటారు, జిఐడి. సెట్ యుఐడి, సెట్ జిఐడి. దాన్ని ఇంకో భాషలో స్టిక్కీ బిట్. అంటే కొంతమంది ఇలా కూడా వస్తారనమాట, ఈ సైడ్ నుంచి అడుగుతారు స్టిక్కీ బిట్ అంటే చెప్పు, సెట్ జిఐడి అంటే చెప్పు, సెట్ యుఐడి అంటే చెప్పు అంటారు వాళ్ళు. అంటే స్పెషల్ పర్మిషను అడ్వాన్స్డ్ పర్మిషను మనం మాట్లాడినట్టు మాట్లాడరు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే స్ట్రైట్గా నీకు సెట్ జిఐడి అంటే ఏంది చెప్పమ్మా అంటాడు వాడు, స్టిక్కీ బిట్ అంటే చెప్పమ్మా అంటాడు, సెట్ యుఐడి అంటే చెప్పమ్మా అంటాడు. ఏం లేదు బాస్, దీస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ అడ్వాన్స్డ్ పర్మిషన్స్ విచ్ వీఆర్ అప్లయింగ్ user side and group side and other side. So whenever you want to apply a user side, yes, we use a set UID. Whenever you want to apply a group side, we use a set GID. Whenever we want to apply this one, use a sticky bit. And whenever we want to apply others to the special permissions, we use a sticky bit. ఆ సెట్ యూఐడి అంటే సిహెచ్ మోడ్ రాసి ఓ ప్లస్ ఎస్ సిహెచ్ మోడ్ రాసి యూ ప్లస్ ఎస్ అంతే. సెట్ జిఐడి అంటే సిహెచ్ మోడ్ రాసి జీ ప్లస్ ఎస్ అంతే. స్టిక్కీ బిట్ అంటే సిహెచ్ మోడ్ రాసి ఓ ప్లస్ టీ, ఇలా మీరు చెప్పాలి వాళ్ళకి. అంటే కొంతమంది ఈ సైడ్ నుంచి వస్తే ఇలాగ చెప్పండి, లేదు లేదు వాడికి అసలు ఏం తెలియదు, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ స్పెషల్ పర్మిషన్ అంటే ఇలా చెప్పండి. ఓహోహో, స్పెషల్ ఇట్లా మనం కొంతమంది సెట్ యుఐడి, సెట్ జిఐడి, స్టిక్కీ బిట్ అంటే అట్లా చెప్పండి. లేదు లేదు బాబు నాకు అసలు ఏం తెలియదు, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద స్పెషల్ పర్మిషన్ అంటాడు. ఎక్స్ప్లెయిన్ ద స్పెషల్ పర్మిషన్ అంటాడు, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయండి ఇలాగా. సరే, అప్పుడు ఏమంటాడు, ఎక్స్ప్లెయిన్ ద స్పెషల్ పర్మిషన్ అని అంటాడు. ఏది ఫ్రెషర్లకైతే. ఎక్స్పీరియన్స్కి అయితే ఎక్స్ప్లెయిన్ ద స్పెషల్ పర్మిషన్స్ అండ్ వేర్ యూ అప్లైడ్ ది స్పెషల్ పర్మిషన్స్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అంటాడు వాడు మళ్ళీ. వేర్ యూ అప్లైడ్ ఇన్ యువర్ ప్రాజెక్ట్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అంటాడు మళ్ళీ వాడు. అప్పుడు మీరు చెప్పాలి, ఏం లేదు బాబు అక్కడ గ్రూప్స్కి నేను చాలామంది యూజర్స్ని యాడ్ చేశాను, బట్ యూజర్స్ని యాడ్ చేయటం వల్ల ఆ గ్రూప్స్లో ఎవరు తయారు చేసిన ఫైల్స్ వాళ్ళ పేర్ల మీద వస్తున్నాయి. బట్ దాన్ని తగ్గించడానికి, దాన్ని తీసేయటానికి నేను గ్రూప్స్కి స్పెషల్ పర్మిషన్ వాడి చేశాను. ఆ కమాండ్ ఏం లేదు, సిహెచ్ మోడ్ జీ ప్లస్ ఎస్ అంతే అయిపోయింది.
అంటే ఎక్స్పీరియన్స్ ప్రాజెక్ట్లో పనిచేస్తున్నప్పుడు ఒకలాంటి ఆన్సర్ ఇవ్వాలి, నువ్వు ఫ్రెషర్ అన్నప్పుడు ఒకలాంటి ఆన్సర్ ఇవ్వాలి. లేదండి ఇది జరగటం వల్ల ఈ విధంగా జరుగుతూ ఉంది. ఎస్, ఐ హ్యావ్ ఎ గుడ్ నాలెడ్జ్ ఆన్ స్పెషల్ పర్మిషన్. సో ఇఫ్ ఐ అప్లై ద స్పెషల్ పర్మిషన్ ఆన్ ఏ గ్రూప్స్ లైక్ దిస్, ఇఫ్ ఐ అప్లై ద sticky bit or special permission on others like this, if I apply a special permission on owners or users like this, ఆడ అప్లై చేస్తే గ్రూప్కి ఏమైంది, అప్లై చేస్తే అదర్స్కి ఏమైంది, అప్లై చేస్తే యూజర్స్కి ఏమైంది, అంటే ఓనర్స్కి ఏమైందో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయటమే నీ పని. ఏది? ఫ్రెషర్గా ఐ హ్యావ్ ఎ గుడ్ నాలెడ్జ్, అంతే. నాలెడ్జ్ వేరు, ఎక్స్పీరియన్స్ వేరు. నాలెడ్జ్ అంటే ఏంది? నా దగ్గర ఈ నాలెడ్జ్ ఉంది, ఈ నాలెడ్జ్ని బేస్ చేసుకొని నీ ప్రాజెక్ట్లో నేను పనిచేస్తా అని అర్థం. ఎక్స్పీరియన్స్ అంటే ఏంది? ఆల్రెడీ ఐఎమ్ వర్కింగ్ ఎంప్లాయ్, ఐ హ్యావ్ ఎన్ experience. I have a 2+ years of experience in IT. For the past 2.5 years, I have been working as a Linux admin for ABC company. And so recently, I have done this task in my project. అని చెప్పాలా ఎవరు ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెషర్ ఒకలాగా చెప్పాలి, ఎక్స్పీరియన్స్ ఒకలాగా చెప్పాలి. ఇట్లా ఎక్స్పీరియన్స్ కంటే ఫ్రెషర్కి మంచినీళ్ళు తాగినట్టే ఇలాంటి క్లాసులు నువ్వు వింటే. ఇదంతా మొత్తం ఎక్స్పీరియన్స్ లెవెల్సే, బట్ ఫ్రెషర్కి మంచినీళ్ళు తాగినట్టే. వాళ్ళు మీరు లోపలికి వెళ్తే ఈజీగా గెట్ ఇన్ అవుతారు, సింపుల్గా, వెరీ వెరీ సింపుల్. సో ఈ మాదిరిగా సార్ ఇదంతా బాగానే చెప్పారు మాకు. యూజర్స్కి ఎట్లాగా స్పెషల్ పర్మిషన్ యూజర్స్కి అంటే మిత్రమా, యూజర్స్కి ఎట్లా చేయాలి ఏంటి అని అంటే సింపుల్గా నేను చెప్తా. యూజర్స్కి సో యాక్చువల్గా మీరు యూజర్స్కి అసలు స్పెషల్ పర్మిషన్ ఎలా అప్లై చేస్తారు, అసలు ఏంటి, మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలా అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దీని నుంచి మనం యూజర్స్కి అప్లై చేయొచ్చు. ఎలాగా అంటే ఆ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థమైద్ది. ఇప్పుడు సపోజ్ లెట్సే చూడండి, భాను ఉన్నాడు. భాను. సో భాను అనే వ్యక్తి ఇక్కడ సిడి ఐఫోన్ చేశాడు. ఓకే, రైట్. ఇప్పుడు భాను అనే వ్యక్తి సిడి ఐఫోన్ చేసినప్పుడు, సిడి చిల్డా చేసినప్పుడు ఇలా వచ్చింది, రైట్. సరే, మళ్ళీ ఇంకో పర్సన్ ఉన్నాడు, చందు. చందు కూడా సిడి చిల్డా చేశాడు. ఇలా చేసినప్పుడు మహేష్, చందు ఇద్దరు ఉన్నారు. నా క్వశ్చన్ ఏంటంటే యాక్చువల్గా చందు యూజర్ని తయారు చేసిన వ్యక్తి, సరే మహేష్ యూజర్ని తయారు చేసిన వ్యక్తి మహేష్కి 1 2 3 పాస్వర్డ్ ఇచ్చాడు. మహేష్ లాగిన్ అయ్యాడు, వర్క్ చేస్తున్నాడు. ఈజ్ వర్కింగ్ ఇన్సైడ్ ది సెషన్, రైట్, నో ప్రాబ్లం. ఆ తర్వాత ఇదిగో భాను అనే యూజర్ వచ్చేసి ఉన్నాడు. భాను యూజర్ని తయారు చేసి 1 2 3 ఇచ్చాడు. భాను యూజర్ ఇస్ వర్కింగ్ ఇన్ దిస్ సెషన్. భాను యూజర్ వర్క్ చేస్తున్నాడు. మహేష్కి ఏమో 1 2 3 పాస్వర్డ్ ఇచ్చా, భానుకు కూడా 1 2 3 పాస్వర్డ్ ఇచ్చా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎజ్యూమ్ దాట్. ఇచ్చిన తర్వాత వీళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. అయితే దీంట్లో ఈ భాను చాలా తెలివైనడు. ఏ వాడిచ్చిన పాస్వర్డ్ నేను ఉపయోగించేది ఏందిరా, నేనే పాస్వర్డ్ని చేంజ్ చేసుకుంటా అన్నాడు. ఓహో, నేనే పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవాలన్నాడు అని ట్రై చేస్తున్నాడు ఈయన. ఐ వాంట్ టు మోడిఫై దిస్ పాస్వర్డ్ మై సెల్ఫ్, నేనంతట నేనే ఈ పాస్వర్డ్ని మాడిఫై చేయాలనుకుంటున్నాడు. ఎవరు? భాను. ఆయన ఇచ్చింది 1 2 3, నేను ఇంకోటి పెడతా, ఎందుకు వాళ్ళు ఇచ్చింది నేను ఎందుకు తీసుకోవాలంటున్నాడు. ఓకే, క్వశ్చన్ మార్క్. అవుతుందా అనేది ఇక్కడ ప్రాబ్లం. మళ్ళీ ఈ మహేష్ అవుతుందా అంటే భాను అనే వ్యక్తి ఈజీగా నేను మార్చగలను అనుకుంటున్నాడు. ఎస్ ఎస్, బట్ ఏదైనా పాస్వర్డ్ని చేంజ్ చేయాలంటే పాస్టబిలిటీ కమాండ్ ఉపయోగిస్తే చాలు. పాస్టబిలిటీ కమాండ్, రైట్. ఇప్పుడు చూడండి సింపుల్ టెక్నిక్. ఇక్కడ ఇక్కడ ఇదిగోండి, భాను యూజర్కి వెళ్ళి పాస్టబిలిటీ అని చెప్పా. భాను యూజర్కి పాస్టబిలిటీ, యూజర్ నేమ్ టైప్ చేయలేదే అయ్యా, నువ్వు భాను యూజర్లో ఉన్నావు, ఇంక యూజర్ నేమ్ టైప్ చేయాల్సిన అవసరంలా. ఇదిగో నువ్వు యు ఆర్ ఇన్సైడ్ భాను, కాబట్టి నో నీడ్ టు స్పెసిఫై యూజర్ నేమ్ అగైన్, జస్ట్ పాస్టబిలిటీ. ఎవరికి పాస్వర్డ్ చేంజ్ చేస్తున్నావు? నాకు నేనే చేంజ్ చేసుకుంటున్నా, అందుకని నేను యూజర్ నేమ్ నేనే ఇదిగో
నేనే భానునే నేనే పాస్వర్డ్ చేంజ్ చేసుకున్నాను కాబట్టి పక్కన భాను అనే పేరు అవసరమా అవసరం లే. సరే. సరే పాస్వర్డ్ కొట్టిన తర్వాత ప్రెస్ ఎంటర్ బటన్. అరే ఇదేంది ఇది? భాను అనే యూజర్కి పాస్వర్డ్ చేంజ్ చేసే పర్మిషన్ ఎలా చేస్తుంది? ఏమంటుంది అది? కరెంట్ పాస్వర్డ్ కొట్టు అంటుంది. కరెంట్ పాస్వర్డ్ 123 ప్రెస్ చేశా, 123. న్యూ పాస్వర్డ్ సెట్ చేసుకో అంటుంది మళ్ళీ అది. అరే నేనే న్యూ పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చా? ఎస్ యూ కెన్. అప్పుడు ఏంది? నేను రాశా ఏమని? సపోజ్ HUID@123 సంథింగ్. చాలా జాగ్రత్తగా 12345 6 12345 6 ఇచ్చా. ప్లస్ ఎంటర్ బటన్. దీనికి చాలా ఈజీగా ఉండాలి ఇది పాస్వర్డ్. అంటే పాస్వర్డ్ ఈజీగా మనం పెట్టాలన్నమాట. సరే చూద్దాం. PHANU. ఓహో, పాస్వర్డ్ ఇది ఒక ప్రాబ్లం దీంతో. చాలా జాగ్రత్తగా పెట్టాలి. కరెంట్ పాస్వర్డ్ వచ్చేసి 123. నీ పాస్వర్డ్ వచ్చేసి సెట్ కావట్లా. ఓకే. అంటే మనం ఇచ్చిన పాస్వర్డ్ అవి తీసుకోదు. వాటికి పాస్వర్డ్ పాలసీ ప్రకారం మనం ఇవ్వాలా. రైట్ రైట్. తీసుకోను. పోను ఇక్కడ క్లోజ్ చేసాం సెషన్. సరే పాను యూజర్స్ క్లోజ్ చేసాం. సరే మహేష్కే వాడదాం ఏమైంది. పాస్టబిలిటీ. కరెంట్ పాస్వర్డ్ వచ్చేసి ఈయనకి 123. ఓకే. సో న్యూ పాస్వర్డ్ వచ్చేసి మనం అంటే జాగ్రత్తగా సెట్ చేయాలి. ఇది అది ప్రాబ్లం. నేను ఒక పాస్వర్డ్ సెట్ చేస్తాను. సో చూసారా ఇక్కడ ఏమవుతుంది? బాబు నీ పాస్వర్డ్ నువ్వు చక్కగా సక్సెస్ఫుల్గా మార్చేయగలిగావు అంటుంది అది. ఓహోహో, ఎస్ ఎస్ సక్సెస్ఫుల్లీ యూ అప్డేటెడ్ యువర్ పాస్వర్డ్ అంటుంది అది. బాను యూజర్ కూడా చేయొచ్చా? చేయొచ్చు. బాను యూజర్గా మళ్ళీ నువ్వు లాగిన్ అయ్యి అతనికి మార్చుకోవచ్చు. మళ్ళీ అతని పాస్వర్డ్ అతనే. అతని పాస్వర్డ్ అతనే మార్చుకోవచ్చు, అతని పాస్వర్డ్ అతనే మార్చుకోవచ్చు. ఎట్లాగా మళ్ళీ? ఇప్పుడు ఈయనకి మార్చాం కదా, ఆయనకి కూడా అట్లాగే మారుస్తాం. ఓకే. బాను రైట్. బాను వచ్చిన తర్వాత పాస్వర్డ్ 123 ఇంతే. లాగిన్ అయ్యాడు. లాగిన్ అయిన తర్వాత పాస్ డబ్ల్యూడి ప్రెస్ ఎంటర్ బటన్. కరెంట్ పాస్వర్డ్ ఏంది? 123. రైట్. న్యూ పాస్వర్డ్ ఏమంటుంది? న్యూ పాస్వర్డ్ ఏంటంటే నేను వేరేది ఇస్తా. రీటైప్. ఇట్లా. ఓకే. సో చూసారా ఈయనకి కూడా పాస్వర్డ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. అయ్యో, ఎవరు పడితే వాళ్ళు పాస్వర్డ్లు చేంజ్ చేసుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ పాస్వర్డ్లు. బట్ అల్టిమేట్గా రూట్ యూజర్ అనేవాడు ఒకడు ఉన్నాడు ఇక్కడ. ఈయన ఎవరి పాస్వర్డ్ అయినా క్షణాల్లో మార్చి పక్కన పడేస్తాడు. నువ్వు ఏ పాస్వర్డ్ అయినా పెట్టుకో, నాకు సంబంధం లే. నేను మార్చేయగలను, ఆ స్థాయి నాకుంది. ఎస్. నేను పాస్ డబ్ల్యూడి కొట్టి బాను అని కొడితే చాలు, బానుకున్న పాస్వర్డ్ని మొత్తం రీసెట్ చేసి పడేస్తా. అంటే పాస్వర్డ్ని చేంజ్ చేయాలన్నా కొత్త పాస్వర్డ్ ఇవ్వాలన్నా పాస్ డబ్ల్యూడి కమాండే ఉపయోగిస్తాం. సో ఈ మాదిరిగా ఇక్కడ ఈ చందు మహేష్ సరే మహేష్ యూజర్ సక్సెస్ఫుల్గా తన పాస్వర్డ్ని చేంజ్ చేసుకోగలిగాడు. ఆ తర్వాత ఈ వ్యక్తి కూడా తన పాస్వర్డ్ని చేంజ్ చేసుకోగలిగాడు. ఓకే ఓకే. మరి ఇలా చేంజ్ చేసుకోగలిగితే కష్టం కదా.
ఎవరు పడితే వాళ్ళు పాస్వర్డ్ చేంజ్ చేసుకునే పాలసీ మనం ఇస్తే ఎట్లా అనుకుంటున్నాడు ఎవరు? అడ్మినిస్ట్రేటర్. ఎట్లాగిస్తే ఎట్లాగా మనకి ప్రాజెక్ట్ సెక్యూరిటీ వైలెన్స్ అవి వస్తాయి, ఎవడు పాస్వర్డ్ నేను ఇచ్చానో అదే ఉపయోగించుకోవాలన్నట్టు అతను అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ మాత్రం పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడం సాధ్యమవుతుంది. ఓహోహోహో, ఎస్ ఎస్, బట్ ఐ వాంట్ టు రిస్ట్రిక్ట్ దిస్ యాక్సెస్. నేను ఈ యాక్సెస్ని రిస్ట్రిక్ట్ చేయాలా, అంటే ఈ యాక్సెస్ని నేను రిస్ట్రిక్ట్ చేసి పడేసేయాలా? ఓహోహో. సో అసలు ఈ యాక్సెస్ నేను రిస్ట్రిక్ట్ చేయాలంటే ఏం చేయాలా? అసలు ఆ పాస్వర్డ్ డబ్ల్యూ అనే అది కమాండ్, ఇది ఏదైతే ఉందో ఇది అందరికి ఓపెన్ అవుతుంది. అందరికి ఓపెన్ అవ్వకుండా తీసేయాల. అది స్పెషల్ పర్మిషన్ అంటే. అంటే ఈ ఎవరైతే యూజర్ అనేవాడు ఈయన ఉన్నాడో ఈయనకి ఇలాంటి పర్మిషన్స్ ఇక రాకూడదు. మరొక వ్యక్తి ఈయనైతే ఎవరైతే ఉన్నాడో ఈయన మహేష్, ఆయనకి అలాంటి పర్మిషన్ రాకూడదు. ఏది? ఈ ప్యాస్డబ్ల్యూ అనే కమాండ్ మీద. నాట్ ఓన్లీ ప్యాస్డబ్ల్యూడి, ఏ కమాండ్ అయినా సరే ఇతనికి యాక్సెస్ అవ్వకూడదు, జరగకుండా ఉండాలి అంటే స్పెషల్ పర్మిషన్ సెట్ చేయాలి. ఆహాహా. అంటే లైనెక్స్ ఏం చేసిందంటే పాస్ డబ్ల్యూడి అనే దానికి స్పెషల్ పర్మిషన్ ముందుగానే ఇచ్చేసింది. ఇచ్చిందా? ఇచ్చింది. మరి ఇచ్చినట్టు ఎలా చూడాలి? పాస్ డబ్ల్యూడి అనే దానికి స్పెషల్ పర్మిషన్ ఉంది అని మీరు చెప్తున్నారు, కరెక్టే. ఉండబట్టే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు స్పెషల్ పర్మిషన్ అంటే అడ్వాన్స్డ్ పర్మిషన్ ఉన్నదాన్ని మనం తీసేయాలా? తీసేయగలిగితే ఎస్, ఇది ఆగిపోద్ది. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితులన్నీ జరగకుండా ఉంటాయి. So that's what I want to restrict this access.